ఫ్రెండ్స్, గ్రూప్ 2కు సంబంధించి పేపర్ 1, పేపర్ 2 50 మార్క్స్. గ్రాండ్ టెస్ట్కి సంబంధించి తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర, వారసత్వం, కళలు, సాహిత్యం. గ్రాండ్ టెస్ట్ సెకండ్. ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. గ్రాండ్ టెస్ట్లు వస్తూనే ఉంటాయి. గ్రాండ్ టెస్ట్లు, మోడల్ టెస్ట్లు, తెలంగాణ ఉద్యమ చరిత్ర, సామాజిక సాంస్కృతిక చరిత్ర మీద వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్. నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ క్రింది ఏ రోజున హైదరాబాద్ రాజ్ ప్రముఖగా నియమించబడ్డాడు? 1950 జనవరి 26. ప్రాచీన కాలం నుండి వేద అధ్యయనానికి ప్రసిద్ధి చెందిన మంతనిలో క్రింది ఏ దేవాలయం ఉంది? గౌతమేశ్వర ఆలయం. సరైన వాక్యాలు గుర్తించండి. కాకతీయులు మొదట రాష్ట్రకూటులకు, తదుపరి కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా ఉన్నారు. కాకతీయుల కాలంలో గ్రామాధికారులను అయ్యగారులని పిలిచేవారు. కింది వారిలో శాతవాహనుల జన్మస్థలం తెలంగాణ అని పేర్కొన్నది ఎవరు? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్. శాతవాహనుల జన్మస్థలం తెలంగాణ అని పేర్కొన్నది పివి పరబ్రహ్మ శాస్త్రి గారు. సరైన వాక్యం గుర్తించండి. నిజాం పాలనలో తెలంగాణ ప్రాంతంలో వచ్చిన మొట్టమొదటి భూ సంస్కరణ చట్టం మల్ గజారీ ల్యాండ్ రెవెన్యూ చట్టం 1907. బీరాంగ్. పూర్వం భానుపూరిగా పిలువబడిన తెలంగాణలోని ప్రముఖ పట్టణం ఏది? ప్రముఖ పట్టణం సూర్యాపేట. తెలంగాణ యక్షగాన పితామహుడిగా కింది ఎవరిని పేర్కొంటారు? సి. బాగయ్య. సరికాని వాక్యం. నిజాం ప్రభుత్వం 1938 సెప్టెంబర్ 8న హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్పై నిషేధం విధించింది. వెరీ ఇంపార్టెంట్. 1938 సెప్టెంబర్ 8. సెకండ్ది రాంగ్, 3, 4 రైట్. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్పై నిషేధం తొలగింపు కోసం స్వామి రామానంద తీర్థ 1940 సెప్టెంబర్ 11న వ్యక్తిగత సత్యాగ్రహం ప్రారంభించారు. నిజాం ప్రభుత్వం 1946 జూలై నెలలో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్పై నిషేధాన్ని ఎత్తివేసింది. వెరీ ఇంపార్టెంట్. శాతవాహనుతల కాలం నాటి ప్రసిద్ధ దిగంబర జైన మతాచార్యుడు ఎవరు? కుందాచార్యుడు. రచనలు, రచయితలు. పురుషార్థసారం శివదేవయ్య. శివదేవయ్య. నిరంకుశోపాఖ్యానం కందుకూరి రుద్రకవి. సింహాసన ద్వాత్రింశిక కురవి గోపరాజు. ప్రమేయ చర్చామృతం విద్దనాచార్యుడు. కింది ప్రముఖ నిర్మాణాలు, వాటిని నిర్మించిన వ్యక్తులలో సరికాని జతను గుర్తించండి. ఇది సరికాదు. స్వయంభూ కేశవ ఆలయం 2వ ప్రోలరాజు. హిల్ పోర్ట్ ప్యాలెస్ నిజామత్ జంగ్. కింగ్కోటి ప్యాలెస్ మహమ్మద్ కమాల్ ఖాన్. 1947 నవంబర్ 29న భారత ప్రభుత్వం, నిజాం ప్రభుత్వం మధ్య కుదిరిన యథాతథ స్థితి ఒప్పందం సమయం నాటి నిజాం ప్రధాని ఎవరు? సారీ ఫ్రెండ్స్, మహదీయార్ జంగ్. తెలంగాణలోని ప్రముఖ ఆశ్రిత కులాలు వారు ప్రదర్శించే కళను జతపరచును. మాసయ్య పటం వారు మడేలు పురాణం. డక్కలి పటం వారు జాంబ పురాణం. బైండ్ల వారు మాందాత కథ. గుర్రపు పటం వారు
బేతాళ పురాణం. ముసునూరు కాపయ నాయకుడికి ఆంధ్ర సూరత్రాన అనే బిరుదు కలదని కింది ఏ శాసనం ద్వారా తెలుస్తుంది? ఆర్యావటి శాసనం. వేములవాడ చాళుక్య వంశ మూలపురుషుడు ఎవరు? సత్రాశ్రయ రణవిక్రముడు. 1935 సంవత్సరంలో సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ను స్థాపించింది ఎవరు? దేవూరి శేషగిరిరావు. కుతుబ్ షాహీల కాలంలో దాద్ మహల్, అమన్ మహల్ అనగా న్యాయస్థానాలు. క్రింది ఏ నిజాం కాలంలో మొదటి సాలార్జంగ్ రెవెన్యూ సంస్కరణలో భాగంగా జిల్లా బందీ విధానాన్ని ప్రవేశపెట్టారు? అఫ్జలుద్దౌలా. తెలంగాణ ప్రాంతంలో జరిగే ప్రముఖ జాతరలు, అవి జరిగే జిల్లాలు. రంగాపూర్ జాతర నాగర్ కర్నూల్, వేలాల జాతర మంచిర్యాల, బేతాళ స్వామి జాతర మెదక్. బేతాళ స్వామి జాతర మెదక్. దుద్దెడ జాతర సిద్దిపేట, ఐనవోలు జాతర వరంగల్ అర్బన్. దాశరథి కృష్ణమాచార్యులకు సంబంధించి సరికాని వాక్యం. సరికాని వాక్యం ఇది రాంగ్. దాశరథి కృష్ణమాచార్య 1977-83 మధ్య ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా నియమించబడ్డాడు. ఇతని కవితా పుష్పకం రచనకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. 1947లో నిజాం ప్రభుత్వం దాశరథి కృష్ణమాచార్యను అరెస్టు చేసి ఇందూరు కోట జైలులో విధించింది. రచనలు, రచయితలు. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్త రాతి యుగానికి చెందిన బూడిద కప్పలు తెలంగాణలోని ఈ క్రింది ప్రాంతంలో ఉన్నాయి? ఉట్నూరు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1938లో జరిగిన వందే మాతర ఉద్యమంలో భాగంగా ఓయూ నుండి తొలగించబడిన విద్యార్థులకు ప్రవేశం కల్పించిన నాటి నాగ్పూర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎవరు? టీజే కేదార్. హైదరాబాద్ ఆఫ్ సెవెన్ లోవ్స్ అనే గ్రంథ రచయిత ఎవరు? జనరల్ ఎడ్రూస్. చిరుతల భజన జానపదాన్ని కింది ఏ పండుగ సందర్భంగా ప్రముఖంగా ప్రదర్శిస్తారు? శ్రీరామనవమి. సరిగాని వాక్యం. నిజాం అలీఖాన్ 1798లో బ్రిటిష్ వారి సైన్య సహకార ఒప్పందంపై సంతకం చేశారు. బ్రిటిష్ రెసిడెంట్ హెన్రీ రసెల్ 1816లో రస్సెల్ బ్రిగేడ్ అనే ప్రత్యేక సైన్య దళాన్ని ఏర్పాటు చేశారు. లో అఫ్జల్గంజ్ నయాపుల్ వంతెనను నిర్మించారు. 1935లో ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ తరపున పోటీ చేసి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు కౌన్సిలర్గా ఎన్నికైన తొలి దళిత వ్యక్తి ఎవరు? అరిగే రామస్వామి. 1950లో హైదరాబాద్ చిల్డ్రన్ సొసైటీని స్థాపించినది ఎవరు? తెహ్మీనాబాయి తాగే. సరైన వాక్యం గుర్తించండి. 1857 జూలై 17న చిడ్డాఖాన్ విడుదల కోసం విప్లవకారులు బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి చేశారు. నాగార్జునకొండలో పుష్పభద్రస్వామి ఆలయాన్ని నిర్మించిన ఈక్ష్వాక రాజు ఎవరు? యెహువల శాంతమూరుడు. 1944లో జరిగిన 11వ ఆంధ్ర మహాసభకు సంబంధించి సరైన వాక్యం గుర్తించండి. పదకొండవ ఆంధ్ర మహాసభ భువనగిరిలో రావి నారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగింది. 11వ మహాసభలోని ఆంధ్ర మహాసభ అధికారికంగా మితవాదులు, అతివాదులుగా విడిపోయారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సరికాని వాక్యం గుర్తించండి.
1938లో దేశోద్ధారక గ్రంథమాలను సురవరం ప్రతాపరెడ్డి ప్రారంభించారు అనేది రాంగ్ ఆన్సర్. ఆంధ్ర పరిశోధన సంఘంను ఆదిరాజు వీరభద్రారావు స్థాపించారు. 1941లో రైతు గ్రంథాలయాన్ని రావి నారాయణ రెడ్డి స్థాపించారు. 1913లో హితబోధిని పత్రికను బండారు శ్రీనివాస శర్మ స్థాపించారు. క్రింది ఏ ప్రాంతంలో దొరికిన బౌద్ధ స్తూపం? ఒక ఫలకం మీద గౌతమ బుద్ధుని పాదముద్రలపైన 5 శిరస్సులు గల నాగము శిలిందుడి శిల్పం కలదు. ధూళికట్ట. కాకతీయుల కాలంలో అష్టదశ ప్రజ అనే దేనిని తెలియజేస్తుంది? కుల సంఘాలు. మరో జలియన్ వాలాబాగ్ ఉదంతమును పిలువబడే పరకాల మారణహోమం తెలంగాణలో ఎప్పుడు జరిగింది? 1947 ఆగస్టు 22. సమ్మక్క సారలమ్మ జాతరను కింది ఏ మాసంలో జరుపుకుంటారు? మాఘమాసం. కజయునుల్ పుతునుహ్ సిఫర్ గ్రంథ రచయిత ఎవరు? అమీర్ ఖుస్రో. క్రింది ఏ కుతుబ్ షాహీ సుల్తాన్ అనుమతితో బ్రిటిష్ వారు మొదటిసారిగా ఆంధ్రాలో అడుగుపెట్టారు? మహమ్మద్ కులీ కుతుబ్ షా. రచయితలు, రచనలు. చిత్రభారతం చెరిగొండ ధర్మన్న. వైజయంతి విలాసం సారంగు తమ్మయ్య. కుకుత్స విజయం మట్ల అనంతుడు. శుక సప్తతి పాలవేకరి కదరీపతి. అచల సిద్ధాంతం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. సరైన వాక్యం గుర్తించండి. తెలంగాణలో అచ్చు అయిన మొట్టమొదటి దళిత పత్రిక ది పంచమ. ఇది ఒక ఆంగ్ల మాసపత్రిక. హనుమకొండలోని 1000 స్తంభాల గుడి పోషణకు కాకతీయ రుద్రదేవుడు కింది ఏ గ్రామాన్ని దానంగా ఇచ్చాడు? మద్ది చెరువు. శాతవాహనుల కాలం నాటి సామాజిక పరిస్థితులకు సంబంధించి కింది వానిలో సరైన వాక్యం గుర్తించండి. పైవేవి కాదు. సరైన వాక్యం గుర్తించండి. 1920లో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఏర్పడింది. కరెక్ట్. సరైన వాక్యం గుర్తించండి. తెలంగాణలో అతిపెద్ద గిరిజన తెగ లంబాడీలు. లంబాడీల వృత్తిరీత్యా ధాన్యం మరియు ఉప్పు వ్యాపారాలు. జలపాతాలు ఉన్న జిల్లాలు. బోగత జలపాతం ములుగు. కుంతల జలపాతం ఆదిలాబాద్. భీముని పాదం జలపాతం మహబాద్. మల్లెల తీర్థం జలపాతం ఆదిలాబాద్. రామతీర్థ శాసనం జారీ చేసిన విష్ణుకుండిన రాజు ఎవరు? మహారాజేంద్ర వర్మ. సరైన వాక్యం గుర్తించండి. తొలి కాకతీయులు జైన మతాన్ని ఆదరించగా మలి కాకతీయులు శైవ మతాన్ని ఆదరించారు. కరెక్ట్. సాహితీ సంస్థలు స్థాపకులు. దేశోద్ధారక గ్రంథమాల వట్టికోట అల్వారుస్వామి. అనా గ్రంథమాల కేసీ గుప్తా. సాహితీ మేకల అంబడిపూడి వెంకటరత్నం. వివేకవర్ధిని పరిషత్ కేసీ గుప్తా. సురవరం ప్రతాపరెడ్డి. సారీ ఫ్రెండ్స్, సురవరం ప్రతాపరెడ్డి. సరికాని వాక్యం గుర్తించండి. మొహర్రంను షియా ముస్లింలు జరుపుకుంటారు. ఇస్లామియా క్యాలెండర్లో 9వ నెల రంజాన్. రంజాన్ నెలలో 27వ రోజున షబ్ ఏ ఖాద్రీ జరుపుకుంటారు. ఆచార్య నాగార్జునుడి రచన కానిది? చిత్తశుద్ధి ప్రకరణం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్.